जनरल గోడ పిల్లలు గోడ 7 మోడల్స్ ఇంకొక కొందరు డెవలప్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి జరిగింది. నిజంగా చాలా బాగా చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఈ టెంపుల్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అసలు మనం తీసుకుంటే ఈ జగనోత్సవం కోసం మన రాష్ట్రంలో ఉన్న భక్తులే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలు ఒరిస్సా నుంచి కూడా వస్తాయి. అలాగే మన విశాఖపట్నమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి అన్ని దగ్గర నుంచి కూడా ప్రతి లక్షలాది మంది వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకుందామని ఎంతో ఆశపడుతూ వస్తారు. అలాంటిది ఇలాంటి సంఘటన జరిగిందంటే ఇందులో కూడా నేను గట్టి చైర్మన్ గారు జరిగింది. ఆ గోడ చందనోత్సవం కోసమని కట్టేదంట. కట్టింది ఒక వర్షంకే కూలిపోయిందంటే ఎంత నాణ్యత లోపం ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఆ గోడను ఇప్పుడు కూడా ముట్టుకుంటే ఆ సిమెంట్ అంతా ఊరొచ్చేస్తుంది. అందులో ఐరన్ లాంటివి ఏది కనిపించలేదు. స్ట్రాంగ్ గా ఉండడానికి ఉన్న పదార్థాలు ఏవి కనిపించలేదు. అంటే ఇంత నాణ్యత తక్కువతో ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, భక్తుల ప్రాణాలతో ఎందుకు చలగాడం ఆడుతున్నారు అర్థం కాని పరిస్థితి. నిజంగా ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగకూడదు, ఇంతవరకు జరగలేదు. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. తక్షణమే ఆ చనిపోయిన కుటుంబాలకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 4 మగవాళ్ళు 3 మహిళలు చనిపోయారు. వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటాయి. తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాగే గాయపడిన వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా కూడా చూడాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే సామాన్యులకే పెద్దపీట వేస్తామనేసి తెగ ఊదరగొట్టారు గత వారం 10 రోజులుగా. మరి సామాన్య భక్తులే ఆ క్యూ లైన్ లో ఇలా చనిపోవడం అంటే చాలా బాధాకరం. ఇది ఎవరు హర్షించరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, బాధపడుతున్నాం.